రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోచు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కు విజన్ లేదు, విజ్డమ్ లేదని విమర్శించారు. 15 ఆగస్టు సందర్భంగా రేవంత్ మాట్లాడిన మాటలు నిర్మాణ రంగాన్ని దిగజార్చేలా ఉన్నాయని అన్నారు. రేవంత్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మండిపడ్డారు. పరిపాలన చేతకాక కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పనిచేస్తున్నటువంటి ఒక పెట్టుబడిదారులు కావచ్చు, దానిపై ఆధారపడినటువంటి ఒక శ్రామిక వర్గం కావచ్చు, చిన్న చితక వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి ఒక తరుణంలో వాళ్ళకేమైనా స్వాంతన కలగజేస్తాడు, వాళ్ళకేమైనా విశ్వాసం కలగజేస్తాడు, వాళ్ళకేమైనా కొత్త హోప్ క్రియేట్ చేస్తాడు అని చెప్పని నమ్మినటువంటి ఒక వాళ్లకు ఆశనిపాతం లెక్క కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఆ ప్రసంగం అంతా చూసినట్టయితే ఆయనకు విజను లేదు, విజ్డమ్ లేదు, పరిపాలన అంటే ఏం తెలియదు. ఎంతసేపటికి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన పేరు చెప్పకనో దుమ్మెత్తిపోయాలా, మోఖా దొరికితే చంద్రబాబు నాయుడు గారి భజన కొట్టాలా. ఇది తప్ప ఆయనకి ఇంకొక దుగ్ధ కానీ, సోయి కానీ, బాధ్యత కానీ ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించలేదు.